నాని. ఏం నాని అంటే గడ్డం గ్యాంగ్ అంటారు ఇతన్ని. అయిపోయింది నాకు కథం. చంద్రబాబు నాయుడు నువ్వు గెలిస్తే నువ్వు వచ్చి నీ బూట్ పాలిష్ చేస్తాను. ఏమైంది ఏమైంది అరే ఏమైంది అది నేను అడుగుతున్నా. ఏమైంది సిగ్గేస్తుందా బూట్ పాలిష్ చేయడానికి? అనే ముందు ఉండదా సిగ్గు? ముందు అనే ముందు ఉండదా? నీ గూడు చెదిరింది పగిలింది. చంద్రబాబు నాయుడు నేను బూట్ పాలిష్ చేస్తా, వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు లోకేష్ ఎవరికి పుట్టారు ఇలాంటి మాట్లాడతారా? పాలు పోస్తాము ఆ పామే కాటేసిన రెండు సర్పాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు పండుగ చేసుకుంటారు. ఇక్కడి నుంచి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతిసారి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసాం, నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు. ఊరుకోరా. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏమైంది? నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. కాదు ఏమైంది? ఇంతమంది పార్టీ అంత వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా, ఎందుకు అడుగుతుంటానిక? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమా. మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా, నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించేస్తారు. వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా, 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. కంగారే ఉంది, ముందున్న ముసళ్ళ పండుగ చూద్దాం. హర్షేమ నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఇట్లా సూర్యుడు నేను ఆపేయగలనా? అబ్బా డైలాగ్ బలి చెప్పావురా, ఇంకో 10 రూపాయలు. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. అట్టు పెట్టిన వాళ్ళకి 2.5, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్కగారు మేము చావుటాకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. అంతేనా? జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవాలి. అట్టాగి దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైళ్ళల్లో జీవితకాలం ఉంచుతాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏపీకి చెందిన 2 మాజీ మంత్రులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు. రెడ్ బుక్ లో నెక్స్ట్ టార్గెట్ వారే అనే ప్రచారం ఉన్నవారు. నాకు నిద్ర పట్టట్లేదు, టెన్షన్ గానే ఉంది. వడాల నాని గారికి బాగాలేదండి, ఆయన ఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు హార్ట్ అటాక్ ప్రాబ్లం తోటి. ఆయనకేమో గుండె జారా, మనోడికేమో చెయ్యి జారా, ఇంకోడికేమో గోళీలు జారినాయంట. ఆయనగా పూర్తిగా ఓపెన్ చేయకముందే అన్ని జారుతున్నాయే. మరి నేను చచ్చిపోతానా? ఆయన పూర్తిగా రెడ్ బుక్ గానా ఓపెన్ గానా చేస్తే ఆ రెడ్ బుక్ లో ఆయన పేరు కూడా ఉన్నట్లుంది కదా. అంతకుముందు రెడ్ బుక్ యాడ్ పెట్టుకోండి అన్నాడు. ఈ మధ్య ఆయన కూడా మాట్లాడటం మానేశాడు. ఇలాంటి సమయంలో ఇద్దరు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. వివిధ కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఈ ఇద్దరు నేతలు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఈ డ్రామాలంటూ పంచ్లు విసురుతున్నారు. మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. వాస్తవం అధ్యక్ష, ఇది వైసీపీ నేతలను అవినీతి, అరాచకాలు,
వెంటాడుతున్నాయి. మొత్తంగా పార్టీని గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు, ఒక్కొక్కరిని వెంటాడుతూ ఆఖరికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి చేరింది నేరుగా విచారణ. మందు పాత్ర పేలబోతోంది పార్టీ మొత్తానికి. వైసీపీని తాగిందంతా కక్కిస్తారా? డీప్గా ఏళ్లకు మొత్తం దింపేస్తారా? ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను? లెక్కలు తీసి నిలబెడతారా? మరొక ఆప్ అవుతుందా? ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇల్లు కల ఒకటి ఏడుస్తుంటే చుట్ట కోసం నిప్పడిగినట్టుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాయంటే మందు విషయంలో వైసీపీకి ఇక చుక్కలు కనిపించబోతున్నాయని సమాచారం. పార్టీ యావత్తు దెబ్బతినే పరిస్థితి. విజయసాయి రెడ్డి మొన్నే ఓపెన్గా చెప్పారు, లిక్కర్ స్కామ్ జరిగింది. నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. తనని పిలిస్తే అన్ని వివరాలు చెప్తానన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, చాలా మంది పేర్లు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఇక ఈడీ కూడా రంగంలో దిగిందంటే అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. పోలీసులు నిర్ధారిస్తున్నారు. సచివర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్కి విలువ ఉంటుంది, రెండో స్టేట్మెంట్కి విలువ ఉండదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ 4 పోలీస్ ఆఫీసర్లు పిలిచి బెదిరించి మళ్ళీ నాతో స్టేట్మెంట్ ఇప్పించారంటే సేమ్ కేసు కట్టి మన 5 లోపల వేసేయచ్చా? మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. కాబట్టి మమ్మల్ని లోపల వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏదో ఫాల్స్ కేసో, పనికొచ్చే కేసో, పనికిరాని కేసో ముందు బెయిల్ రాకుండా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంచాలి లోపల. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. ఏమైంది గందగనం ఆలోచిస్తున్నావు? ఈ రోజు ఒక పంచాయతీ ఉంది. తీర్పు చెప్పే ముందు నా సగం మెదడే పనిచేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా నిశితంగా గమనిస్తే కొంచెం బూతులు తిట్రా. ఆయనలో ఒక తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను లేదా జ్యోతిబా పూలేను, ఇదేటి ఏదో పిల్లపుకు మాటలు నువ్వు వీళ్ళ 4 తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి రోకల బండ తీసుకుని మెత్తగా దంచి దాని నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కలుగుతుంది. మనం బాగా పరిశీలిస్తే ఎస్ పిచ్చి పీక్ పోయినట్టుంది. ఎస్ ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్కగారు మేధావులని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలుస్తున్నారు. 100% మాధవ్ గారు 100% నేను కరెక్ట్ గా ఉన్నారు కదా. 100% కరెక్ట్. ఎన్నికలు జరిగినా, అయ్యో అంకుల్ మీరా, అయ్యో సారీ దెంగండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రోజు నుంచి
2029 లోపల ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఒక్కటి ఇచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు బీపీ. జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచేది లేదు. ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. అటు చూడు బే. ఏం మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడలేదు. ఐ అగ్రీ విత్ హర్. యా స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవాళ్ళు? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జీవిడి కృష్ణమోహన్ గారికి స్క్రిప్ట్ ఇస్తారు. ఎంతకు తెగించారా? జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఆయన అభిప్రాయాలని వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. ఇది కరాఖండిగా చెప్తారు. మేము పార్టీ రాత్రి ఎక్కడ పడుకున్నారు మీరు? రాత్రి ఎక్కడ పడుకున్నారు? చావు దెబ్బ తీసావు కదరా మావా. ఇంట్లో పడుకున్నా. ఇంట్లోనా? అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కలదు. నేనే ఆంజనేయుడు ఉన్నట్ట. నన్ను తలుచుకుంటేనే చాలా మందికి భయం పోతుంది. ఇంకా నాకేం సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. మీరే ఆంజనేయుడు, మిమ్మల్ని తలుచుకుంటేనే భయం పోతుంది. అదే పక్కా. Yes. ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. మాకు తెలుగులే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. నాకు అర్థం కాలేదు సార్. మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి.